హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని, మనం చిక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న సొరకాయలనైతే వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, చింతపండుని కూడా వేసుకొని వీటినైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకైతే పసుపు, అలాగే ఉప్పుని వేసుకుందాం. ఉప్పు అనేది మన టేస్ట్‌ని బట్టి మనం వేసుకోవాలండి. ఆ తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ అయితే ఇది బాగా మగ్గనిద్దాము. ఆ తర్వాత ఇందులోకి జీరా, అలాగే వెల్లుల్లి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనమైతే మిక్సీ జార్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకొని పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో పోపుకైతే మనము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్‌ని అయితే వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పచ్చడి రెడీ.